అందరికీ నమస్కారం అండి. సో, చాలా శుభ పరిమాణం కానిస్టేబుల్ పోస్టుల భర్తీ. సో, త్వరలో 16,862 పోస్టులు. సో, ఇప్పుడు ఏవైతే నిర్వహించాలనుకుంటున్నారో త్వరలో 6,100 పోస్టులు సో, నిర్వహించిన తర్వాత మిగిలినవి ఏవైతే ఉన్నాయో 10,762 పోస్టుల కోసం అనుమతి కోరుతున్నామని చెప్పేసి హోంమంత్రి అంత్రే గారు చెప్పడం జరిగింది అసెంబ్లీ సమావేశాల్లో. అదేవిధంగా వీటి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. అదేవిధంగా ప్రమాదవస్తు కనుక కానిస్టేబుల్ కుటుంబాలు ఎవరైనా చనిపోతే 10 నుంచి 15 లక్షలు ఇవ్వాలని చెప్పేసి వెల్లడించారు. సో వీటన్నిటి గురించి మనం తెలుసుకునే ముందు త్వరలో 16,782 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ అనిత గారు. ఏపీలో 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని హోంమంత్రి అనిత అసెంబ్లీలో వెల్లడించారు. అనిత గారు త్వరలో 6,100 ఉద్యోగాలు నియామకం పూర్తవుతుందని చెప్పారు. త్వరలో 6,100 నియామకాలు పూర్తవుతుంది. మిగిలినవి 10,762 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పేసి హోంమంత్రి అనిత గారు తెలిపారు. అనుమతి రాగానే రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదలవుతుందని చెప్పేసి ఆవిడ పేర్కొన్నారు. పోలీసులు ప్రమాదవశాత్తు చనిపోతే 10 నుంచి 15 లక్షలు కుటుంబానికి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి హోంమంత్రి అనిత గారు చెప్పడం జరిగింది. సో అదండి, త్వరలో 16,862 పోస్టులు. యాక్చువల్గా ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. సో అదేవిధంగా 6,100 పోస్టులు నియామకం పెట్టిన తర్వాత, నియామకం పూర్తయిన తర్వాత మిగిలిన ఏవైతే ఉంటాయో 10,762 పోస్టులకి హోంమంత్రి అనిత గారు అసెంబ్లీలో అనుమతి కోరడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకోండి. సరే, ఏదైనా తొందరగా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ మెయిన్స్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన విజయడం ఫేమస్ టీవీ తరఫున. అదేవిధంగా పోలీస్ కుటుంబాలు ప్రమాదవశాత్తు చనిపోతే 10 నుంచి 15 లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వాల్సిందిగా కూడా వెల్లడించారు. సో అదండి. సో ఏదేమైనప్పటికీ మీ కష్టం ముందు పోల్చుకుంటే మా యూట్యూబర్స్ కష్టం అనేది చాలా తక్కువ అండి. మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు మేము ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటాము. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలా చూసి వెళ్ళిపోవద్దు. ఎందుకంటే మేము ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన రివ్యూస్, ఎగ్జామ్ సెంటర్ రివ్యూస్ అనేది మీ ముందు అలా పెట్టగానే ఎగ్జామ్ అయిన వెంటనే మరుక్షణం 1 గంటలో మీ ముందు పెట్టేందుకు మేము అవేర్నెస్లో కృషి చేస్తూ ఉంటాము. మన విజయడం ఫ్యామిలీ టీవీ తరఫున మన విజయనగరం జిల్లాలో కావచ్చు, మిగతా జిల్లాలో కావచ్చు, చాలామంది సబ్స్క్రైబర్లు నిజంగా మన ఛానల్కి మంచి మంచి సబ్స్క్రైబర్లు వస్తున్నారు. అదేవిధంగా వాచ్ టైం కూడా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నారు. అదేవిధంగా యువత అనేది బెట్టింగ్ యాప్లకి, అదేవిధంగా పనికి మాలిన లోన్ యాప్లకి చాలా దూరంగా ఉండండి. బెట్టింగ్లకి దూరంగా ఉండండి. ఎందుకంటే మీ పైన మీ తల్లిదండ్రులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. మా పిల్లలు సిటీలోకి వెళ్ళి చక్కగా చదువుకుంటున్నారు, ఉద్యోగంతో వచ్చేసి మా ఊరిలో కాల రగరేసుకుంటే వాళ్ళ కళలో వచ్చే ఆనంద బాష్పాలను చూడండి. కానీ వాళ్ళని వేడి పెంచొద్దు. ఈ బెట్టింగ్ యాప్లు అంటూ యువత ఆ బెట్టింగ్ యాప్లలోకి వెళ్ళిపోయి యువత తన జీవితాలను నాశనం చేసుకుంటుంది. సో అలాంటి ఈ జోలికి, బెట్టింగ్ యాప్ల జోలికి కావచ్చు, లోన్ యాప్ల జోలికి కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్, మత్తు పానీయాల జోలికి కావచ్చు, మందు సిగరెట్ జోలికి కావచ్చు, వీటన్నిటికీ దూరంగా ఉండండి. మీ కాన్సన్ట్రేషన్ అనేది నిజంగా ఒక మంచి అచీవ్మెంట్గా ఉండాలి. అది మీ తల్లిదండ్రులకి ఒక గౌరవప్రదాన్ని ఇవ్వాలి. ఊరిలోకి వెళితే ఏమంటే ఒక వైబ్రేషన్ ఉండాలన్నమాట. సో మీరు ఎన్నో సంవత్సరాలుగా రూముల్లో ఉంటూ పాపం ఉదయాన్నే మార్నింగ్ నాకు తెలుసు, ఎందుకంటే నేను 2008లో డిఎస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు చాలా డబ్బులు మా ఇంట్లో పంపించే కోటా బియ్యం తిని బతికేవాడిని. అదేవిధంగా ఉదయాన్నే అర్ధ రూపాయి పచ్చడి ప్యాకెట్తో నేను అన్నం తినేవాడిని. మధ్యాహ్నం పూట మా రూమ్లో ముగ్గురు ఉంటే నిజంగా కొంచెం కూరలతో అడ్జస్ట్ అయ్యాము. సో అంతకంటే, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు. ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా సరే ప్రతి ఆస్పిరెంటు నిజంగా చాలా రూముల్లో ఉంటూ నిజంగా వర్ణాతీతమైన, ఎందుకంటే ఏ ఎగ్జామ్స్ అనేది త్వరలో జరగటం లేదనమాట. సో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, సంథింగ్. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఆస్పిరెంట్ అనేవాడు నలిగిపోతున్నాడు అనమాట. సర్టైన్ టైంలో ఎగ్జామ్ అయిపోతే ఆ బర్డెన్, ఆ మెంటల్ టెన్షన్ అనేది, అదేవిధంగా ఫైనాన్షియల్ బర్డెన్ అనేది లేకపోతే బాగుంటుంది.
సో ఫైనాన్షియల్గా నలిగిపోతున్నమాట. ఉదయాన్నే ఏది ఉంటే అది తినేసి గింజనం పిండియడం లేకపోతే చిన్న పచ్చడితో తినేసి అడ్జస్ట్ అవుతున్నారు. నిజంగా మీ కష్టం ముందు ఎవరి కష్టం పనికిరాదండి. అందుకే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి నిజంగా నేను చేతులు జోడించి నమస్కరించుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ అండి. సో ఇలాగే ఉండండి. జై హింద్, జై భారత్. మనమంతా కలిసి ఎదగాలి, మనమంతా కలిసి పెరగాలి. బోలో భారత్ మాతాకి జై.